హాయ్ గాయ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఇంక ఈరోజు వీడియో ఏంటంటే కనుక, మేడపైకి అద్దెకొచ్చిన ఒక అతను సో అద్దె కడుతూ ఇంట్లో ఉంటూ దాంతో పాటు కిందున్న ఆంటీకి కూడా లైన్ వేశాడనమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒక అబ్బాయి స్టోరీ అనేది నాకు కాల్ మీ ఫార్లో ఒక 20 మినిట్స్ వరకు చెప్పాడండి. ఈ స్టోరీ ఖచ్చితంగా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, చెప్పండి, నేమ్ చెప్పకుండా స్టోరీ చెప్పండి అని చెప్పి అన్నారు. సో ఈరోజు నేను స్టోరీ అనేది చెప్తాను. మీకు కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంట్రెస్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో ఎన్ని వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రాజీ 1133@CM4 అనమాట. ఐడి కనుక కాల్ చేసినట్టయితే మీతో నేను మాట్లాడతాను. డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే కనుక నేను ఏదైనా వర్క్లో ఉన్నాను అనుకొని ఇంకొకసారి కాల్ చేయడానికి ట్రై చేయండి. సో ఇంక చెప్పిన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. జనరల్గా ఏంటంటే సో ఒక కాలేజ్ స్టూడెంట్ అంటే కూడా ఎంటెక్ చదువుతున్న ఒక అబ్బాయి మేడపై బ్యాచిలర్గా రూమ్ తీసుకొని ఒక్కడతనే రూమ్ తీసుకొని ఉన్నాడు. తర్వాత కింద ఒక ఆంటీ అనేది ఉన్నారనమాట. వాళ్ళ హస్బెండ్కి ఏంటంటే ఎక్కువ ఏజ్, తను ఏంటంటే యంగ్గా ఉంటారు. ఆంటీతో వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఉంటే పైన మాత్రం ఆ అబ్బాయి ఒంటరిగా ఉన్నాడనమాట. ఇంక వాళ్ళ హస్బెండ్ ఏంటంటే నైట్ అండ్ డే ఈ తేడా లేకుండా సో డ్యూటీస్కి వెళ్ళిపోవడం, నైట్ షిఫ్ట్లకు అలా వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా అబ్బాయి ఏంటంటే ఒక డ్రైవర్ అనమాట. సో అలా వెళ్ళిపోవడం వల్ల ఆంటీ ఏంటంటే ఖచ్చితంగా ఆ కోరికలు కంట్రోల్ చేసుకోవడం, ఉండడం ఇలాంటివన్నీ కూడా అమ్మాయిల విషయాలకు వస్తే కనుక అమ్మాయిలు కంట్రోల్ చేసుకోలేరు ఒక విధంగా. అంటే ఒకప్పుడు చేసుకునేవాళ్ళు, చాలా వీడియోలో చెప్పుకున్నాం మనం. కంట్రోలింగ్ అనేది చాలా వరకు అమ్మాయిలకు ఉన్నది. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాళ్ళు తినే ఫుడ్స్ వల్ల కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ వల్ల కావచ్చు, ఏంటంటే ఖచ్చితంగా కంట్రోలింగ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారనమాట. ఇలా సో పైనున్న అబ్బాయి ఏంటంటే వస్తూ పోతూ ఉన్నప్పుడు హాయ్ బాయ్ చెప్పడం, మాట్లాడడం, స్మైల్ ఇస్తా మాట్లాడడం. ఇలా మాట్లాడిన తర్వాత ఎక్కడ ఏంటి, మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మ్యాటర్ తీసుకొస్తారండి. చాలామంది అబ్జర్వ్ చేయాలి మీరు. ఫ్యామిలీ విషయాలు, మా ఫ్యామిలీ అలా, మా వాళ్ళు ఇలా, మీ వాళ్ళు ఇలా అని చెప్పుకుంటూ ఉన్నారనమాట. ఇలా చెప్పుకున్న తర్వాత ఏంటంటే కొన్ని రోజులకి హస్బెండ్కి వైఫ్కి కిందున్న వాళ్ళకి గొడవ జరిగింది. అంటే ఆంటీకి హస్బెండ్ గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత సో తను వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ అబ్బాయి అప్పుడుగానే రావడం అంటే కాలేజ్ నుంచి రావడం. వచ్చిన తర్వాత సో తను ఇలా జరిగింది అంటే ఇంట్లో గొడవ జరిగింది, ఇలా అర్థం చేసుకోడు, ప్రతిదానికి గొడవ పడుతూ ఉంటాడు, నన్ను కోపగించుకుంటూ ఉంటాడు. ఇలా కొద్దిగా చెప్పడం, తను ఓదార్చడం. తర్వాత కొన్ని రోజులకి ఏంటంటే ఏదైనా కావాలన్నప్పుడు తను కొనివ్వడం, చాక్లెట్స్ అవి ఇవి తెచ్చివ్వడం, ఫుడ్ తెచ్చి ఇవ్వడం, ఏదైనా బుక్ చేసి పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడనమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆ అబ్బాయిది వేడి రక్తము, అలాగే అమ్మాయికి ఏంటంటే తన అవసరాలన్నీ తీరుస్తూ ఉన్నాడు. సో తను కేరింగ్ తీసుకుంటూ ఉన్నాడు, బాగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది ఆంటీ పాయింట్ ఆఫ్ వ్యూ. అబ్బాయి ఏంటంటే సో అరే వాళ్ళ హస్బెండ్ ఇలా ఉన్నారు కదా, హెల్ప్ చేస్తాం అన్నట్టుగా అబ్బాయి. కాకపోతే హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా ఉన్న ఏజ్ కాబట్టి ఖచ్చితంగా మిస్టేక్ జరగడానికి అవకాశం ఉంటుంది ఆ ఏజ్లో. సో ఇంకేంటంటే తను అలా ఇలా మాట్లాడి ఇద్దరు ఆ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత సో ఇద్దరం హస్బెండ్ నైట్ షిఫ్ట్ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళిద్దరం కలిసి ఆంటీ వాళ్ళ ఇంట్లోనే బెడ్రూమ్లో ఉండడం, ఎంజాయ్ చేయడం. సో నువ్వు ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకే మా హస్బెండ్ కూడా ఇవ్వలేదు, తను కూడా నన్ను సుఖపెట్టలేదు అని చెప్పి ఆంటీ చెప్పడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చాయన్నమాట. ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చిన తర్వాత సడన్గా ఈ అబ్బాయికి అయితే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది చదువు. ఇంకా జాబ్ చూసుకోవాలి, బయట వెళ్ళాలంటే తను అక్కడి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, బెంగళూరు ఇలా చాలా చోట్ల వెళ్ళాలంటే ఇల్లు కాల్ చేసుకొని వెళ్ళాలి. తను ఏంటంటే ఈ అమ్మాయి పైన ఆలోచన. కాకపోతే ఇక్కడ పెళ్లి చేసుకోలేరు. ఎందుకంటే ఆంటీ అన్నాను కదా, తనకు కూడా ఆ వయసు ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్నారు. సో ఏదో విధంగా మనం అబ్బాయిని తప్పుపట్టలేం, అమ్మాయిని తప్పుపట్టలేం. ఇద్దరు కూడా సో వయసుకు మించి తను ఇంకొకరితో ఉండడం, చిన్నవాళ్ళతో అమ్మాయి ఉండడం. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కడండి వయసుతో సంబంధం ఉంటుంది. రిలేషన్స్ అనేవి వయసుతో సంబంధం లేకుండా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. మనం కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అలా ఇంకా ఆ అబ్బాయికి పెళ్ళి కాలేదు కాబట్టి ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసరికి ఈమె సరే హ్యాపీగా వెళ్ళరా అంటుందన్నమాట. వెళ్ళు అని చెప్పి అంటుంది. ఇంకా వెళ్ళిన తర్వాత సరే అప్పుడప్పుడు మీట్ అవుదాం నేను వచ్చినప్పుడు అని చెప్పి అంటూ ఉండేది. సడన్గా ఇంకా ఏంటంటే పైనున్న అబ్బాయి బ్యాచిలర్ కదా, తిని నైట్ షిఫ్ట్‌కి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కడికి డౌట్ రాలేదనమాట. ఇతనికి వేరే చోటుకి వెళ్ళిపోవడం, వీక్లీ వన్స్ వస్తూ ఉంటాను అనడం అలా జరిగింది.
వీక్లీ వన్స్ అంటే సరే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే దీంట్లోకి ఇంకొక అతను వచ్చాడనమాట. అంటే ఇతను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు కదా! సింగిల్ రూమ్. ఇంకొక అతను పైకొచ్చాడు. ఆ పైకొచ్చిన తర్వాత ఇలాగే అంటే మాటలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి. సో, ఎప్పుడైతే పైనింటి అబ్బాయి కూడా మాట్లాడుతూ ప్రేమగా మాట్లాడడం, "తిన్నారా ఆంటీ? ఏం చేస్తున్నారు? వంట ఏం చేసి" ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడుతూ ఉండడం వల్ల ఏంటంటే, అమ్మాయి మైండ్ అనేది మారిపోయింది. ఆ అబ్బాయి నుంచి ఈ అబ్బాయి, హస్బెండ్ నుంచి ఆ అబ్బాయికొచ్చింది, ఆ అబ్బాయి నుంచి ఇంకొక అబ్బాయికొచ్చింది. ఇతన్ని వదిలేసిందనమాట. తను కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడం, వస్తున్నాను మెసేజ్ పెట్టిన రెస్పాండ్ అవ్వకపోవడం, చివరికి ఇంటి దగ్గరికైతే ఆ అబ్బాయి వచ్చాడనమాట. ఎందుకంటే ఇంకొకటి చెప్పాలి మీకు సీరియస్‌గా ఏంటంటే, పెళ్లి కాని అబ్బాయిలు ఒక్కొక్కసారి రిలేషన్స్‌లో ఉన్నా సరే, లేదా ఫస్ట్ టైమ్ ఒకరిని లవ్ చేసినా సరే, అది చాలా కష్టం అనమాట విడిపించుకోవడం. అంటే ఆ మైండ్‌లో నుంచి ఆ పర్సన్‌ని దూరం పెట్టడం అనేది చాలా 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 కష్టంగా ఉంటుందనమాట. ఫస్ట్ టైమ్ రిలేషన్స్‌లో కలుస్తున్న వాళ్ళు కావచ్చు. కొంతమందికి ఉంటుంది హ్యాపీగా అవసరానికి వాడుకుంటారు, వదిలేస్తూ ఉంటారు. కానీ చాలా రోజుల నుంచి రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయింది కదా! వదలడం కష్టమైపోయింది అబ్బాయికి. నువ్వెవరో తెలీదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు వచ్చావు, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను వచ్చాను, ఇద్దరం కలిసాము, అయిపోయింది. ఇంకంతే, ఇంకెప్పుడు రాకు. సో, వస్తే మా ఆయనకి నన్ను బలవంతం పెడుతున్నామని చెప్పి మా ఆయనకి చెప్తాను. నీ పైన కేసు వేపిస్తాను. నువ్వు ఎలాగో టీనేజ్ కాబట్టి నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. కేసు పెడతాను, అది ఇది అన్నీ చెప్పి భయపెట్టిందనమాట. సరే ఇంక అయింది అయిపోయింది అని చెప్పి అతను కూడా వెళ్ళిపోయాడు. ఇలా ఉన్నారనమాట ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు కొద్దిగా అయినా కూడా అర్థమైంది ఏంటి అంటే గనుక, ఒక తప్పు చేసే ముందు ఆలోచించాలి. సో, అబ్బాయి ఇలా జరిగింది అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేయండి. ఇలా ఉంటారు అమ్మాయిలు. ఎప్పుడు కూడా ఆంటీల రిలేషన్స్‌లో అన్నప్పుడు మైండ్‌లో కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఇంక వీళ్ళే మనకంతా అన్నట్టు. అలా అనకపోయినా సరే కొద్ది మనసేంటంటే ఒకరిని మించి ఇంకొకరిని యాక్సెప్ట్ చేయకుండా ఉంటారు. నాకు వీళ్ళే ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఇలా డిఫరెంట్‌గా ఉంటారులెండి. మనము ఇప్పుడు కొంతమంది ఈ అబ్బాయే నా లైఫ్‌లో ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు అన్నట్టుంటారు. ఇంకొంతమంది ఏంటంటే అది కాకపోతే ఇంకొకడు, ఆ అబ్బాయి కాకపోతే ఇంకొకడు అన్నట్టుగా ఉంటారు. ఒక్కొక్క మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. ఇతను కాకపోతే ఇంకొకరు అనేవాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇతనే కావాలి అనుకునే వాళ్ళు మాత్రం బాధపడుతూ ఉంటారనమాట. అలా ఆ అబ్బాయి, ఈ అమ్మాయి ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్‌లో కలిసాడో, ఫస్ట్ టైం లవ్ అనేది స్ట్రాంగ్ అయిపోయిందో, సో, ప్రేమ అనేది గుడ్డిది అంటారు కదా! ఇలానే అనమాట. అప్పుడేంటంటే ఆ అమ్మాయిని వదులుకోలేక చాలా బాధపడి ఇబ్బంది పడ్డాడనమాట. సో, తనేంటంటే ఇంకొకరు వచ్చేసరికి వాళ్ళతో పరిచయం అనేది పెంచుకుంది. అది ఎక్కడి వరకు దారితీస్తుందనేది మనం ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చాయా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నచ్చితే గనుక నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. లేదంటే గనుక స్టాప్ చేసేస్తాననమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.